మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. రోడ్డు పొడవున చిరు వ్యాపారాలు వెలిసాయి. బాస్ గా చలమని అవుతున్న కొందరు వసూళ్ల దందా కూడా మొదలెట్టేశారు. సర్వీస్ రోడ్డు మచ్చికే కనిపించకపోగా జాతీయ రహదారి కాస్త వారికి అడ్డగా మారింది. నిత్యం వారి వ్యాపారాలకు అడ్డాగా మారిన ఆ ప్రాంతం కాస్త రోడ్డు మధ్యనే వాహనాలు నిలిచిపోయే పరిస్థితి అయితే ప్రమాదాలు జరిగినా మాకు పట్టదు, ఇది మా సొంతం అన్నట్లుగా మార్చేసుకున్నారు. డిఫెన్స్ ల్యాండ్ లో వ్యాపార అనుమతులు వారికెలా వచ్చాయన్నది ప్రశ్నే కాగా, ఇది వారిది వీరిది కాదు, ఇది మా సొంతం అన్నట్లుగా కొందరు షెడ్లు వేస్తే ఆ గణనాథుడికి సైతం కిరాయిలు వసూలు చేసి జేబులు నింపేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. మరి ఎక్కడ ఇది? కంటోన్మెంట్ ఆదాయానికి గండి కొట్టి మరీ ఇక్కడ దందా చేస్తుంది ఎవరు? వాచ్ ఫోకస్ కంటోన్మెంట్ ల్యాండ్ లో వసూలు రాజాలు. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్ బోయిన్పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్లే మార్గం ఇది. గతంలో ఇక్కడ చిన్న షెడ్ వెలిసిన వ్యాపారాలు ఏర్పాటు చేసిన ఏకంగా ఆర్మీ అధికారుల ఎంట్రీ ఇచ్చి మొత్తం నేలమట్టం చేసిన సంఘటనలు కొక్కొల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరు వారికి సపోర్ట్ ఇచ్చారు, ఎవరు వారి వద్ద చేయి చాచారో తెలియదు, కానీ వారి వైఖరి మాత్రం ఇది మా సొంతం అన్నట్లుగా మారిపోయింది. ఫుట్పాత్లు ఆక్రమించి మరీ వ్యాపారాలు చేస్తుండగా విద్యుత్ శాఖ వారికి కరెంటు మీటర్లు సైతం ఇస్తే కంటోన్మెంట్ సిబ్బంది వారేదో ట్యాక్స్ కట్టినట్లు సేవలు సైతం అందించేస్తున్నారు. నేషనల్ హైవేపై అథారిటీ ప్రభుత్వం ఇక్కడ భూముల్లో పనులు చేస్తుండగా A1 డిఫెన్స్ ల్యాండ్ ఉన్న స్థలంలో ఏకంగా కొందరు షెడ్లు వేసి మరీ తమకు నచ్చినంత వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నేషనల్ హైవే అథారిటీ ప్రస్తుతం ఇక్కడ భూముల్లో పనులు చేస్తుండగా A1 డిఫెన్స్ ల్యాండ్ ఉన్న స్థలంలో ఏకంగా కొందరు షెడ్లు వేసి తమకు నచ్చినంత వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులతో కుమ్మక్కై అంతా వారే చూసుకుంటూ కిరాయిలు వసూలు చేస్తున్నారంటూ ప్రచారం కూడా సాగుతుండగా, షెడ్లు రహదారుల విభాగం వారు వేసుకుని ఖాళీ చేస్తే మరికొందరు ఆ షెడ్లను వారికి అడ్డాగా చేసుకుని తమ కార్యాలయంగా మార్చుకుని మరీ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు తమ వ్యాపారాలను సర్వీస్ రోడ్లను ఆక్రమించి మరీ ఏర్పాటు చేసుకోగా ఇప్పుడు ఈ ల్యాండ్ తమ సొంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ రోడ్డుపై వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ జామ్ తో పాటు యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటూ బోయినపల్లి ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డుపై వాహనాలు నిలిపి షాపింగ్ వెళ్లడంతో పాటు చిరు వ్యాపారులు ఏర్పాటు చేసి వాహనదారులు దృష్టి ఆకర్షిస్తుండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని తొలగించకపోతే మరిన్ని ప్రమాదాలు జరుగుతాయంటూ పోలీసులను కోరగా డిఫెన్స్ భూములు కావడంతో జాతీయ రహదారి పనులు జరుగుతుండడం, అసలు కిరాయిలు వసూలు చేస్తున్నది ఎవరన్నది క్లారిటీ లేకపోగా ఈలోపు ఆ అధికారి కాస్త బదిలీ కావడంతో ప్రస్తుతం ఆ కథ కాస్త ముగిసిపోయింది. ఇప్పుడు వారు ఆడిందే ఆటగా మారడంతో వినాయక విగ్రహాలతో మొదలుకొని అన్ని వ్యాపారాలకు ఇదే అనువన ప్రాంతంగా మారిపోవడం విశేషం. గతనాడు అక్కడ చిన్న షెడ్ వేస్తే చాలు కూల్చివేసి ఇక్కడ ఎటువంటి నిర్మాణాలకు ఆస్కారం లేదంటూ అధికారులు ఉక్కుపాదం మోపగా, మరిప్పుడు ఇది డిఫెన్స్ అధికారుల పరిధిలోకి వెళ్ళిందా లేక జాతీయ రహదారుల విభాగం చేతిలోకి వెళ్ళిందా అన్నది ప్రశ్నార్థకంగా మారగా, వారు సైలెంట్ గా ఉంటే ఇది తమ సొంతం అంటూ కొందరు మధ్యవర్తులు పుట్టుకురావడం, వారికి తోడుగా కొందరు చెయ్యి చాపి వారితో చేతులు కలపడంతో ఇప్పుడు వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారడం విశేషం. సెల్ ఫోన్ వాట్సాప్ స్టేటస్లకు దూరంగా ఉండే ఆ నాయకుడిలో ఆ మార్పు గల కారణాలేమిటి? తన సెల్ ఫోన్ లో రోజుకో స్టేటస్ పెడుతుండటం వెనుక అసలు కారణాలేమిటి? గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలే ఆయనను అలా మార్చేస్తున్నాయా? నేటి కాలానికి అనుగుణంగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అప్డేట్ అయ్యారా? తన స్టేటస్లతో పార్టీ శ్రేణులను ఆలోచింపచేస్తున్నాయా? సెల్ ఫోన్ స్టేటస్లతో సమాధానం చెప్తున్న రామకృష్ణ. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలనలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కీలకమైన వ్యక్తిగా గత కొన్ని సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కంటోన్మెంట్ లో బీజేపీ బలోపేతంలో సైతం నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డు అధ్యక్షుడి నుండి సీనియర్ నాయకుల వరకు రామకృష్ణతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సైతం బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కొందరు బీజేపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్తో పలువురు నాయకులు చేరువయ్యారు. రామకృష్ణ సైతం ఈటెల రాజేందర్కు సన్నిహితుడిగా కొనసాగుతున్నప్పటికీ కంటోన్మెంట్ విషయాల్లో ఈటెల రాజేందర్కు మరికొంతమంది బీజేపీ సీనియర్ నాయకులు తోడు నీడగా నిలుస్తూ కంటోన్మెంట్ బోర్డు వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రామకృష్ణ సెల్ ఫోన్ స్టేటస్లు మారిపోయాయి. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసే విమర్శలు మాత్రమే రామకృష్ణ తన సెల్ ఫోన్లో స్టేటస్లను పెట్టుకుంటుండేవారు. ఈ మధ్యకాలంలో మాత్రం రామకృష్ణ స్టేటస్లు న్యూ లుక్ తో కనిపిస్తున్నాయి. నీకు ఎదురు లేదని, నీకు సరిలేరని, మీ ప్రయాణం ఎక్కడికో, గరీబోళ్ల అన్న, పేదోళ్ల జెండా, మీకు ఎదురెవరు అంటూ పలు రకాల జోష్లు నింపే పాటలతో రామకృష్ణను హీరోగా వర్ణిస్తూ స్టేటస్లు అప్డేట్ చేస్తున్నారు. రోజుకో స్టేటస్ తో రామకృష్ణ ముందుకొస్తుండటంతో పార్టీ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు సైతం రామకృష్ణ ఏ స్టేటస్ తో ముందుకు వస్తారోనని పార్టీ శ్రేణులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యకాలంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో రామకృష్ణ తన విధి విధానాల్లో అప్డేట్ అయినట్లుగా ప్రచారం కొనసాగుతోంది. ఎవరిని విమర్శించకుండా తన స్టేటస్ల ద్వారా తన గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ రామకృష్ణ ముందుకు సాగుతున్నారు. స్టేటస్లు సాధారణంగానే కనిపించినా స్టేటస్ లో ఎన్నో అర్థాలను తెలియజేస్తూ తనను విమర్శించే వారికి, తక్కువగా చూసేవారికి సమాధానం చెప్పే విధంగా ఉన్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆ తిరుమలేశుని సన్నిధిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తన అనుచర వర్గంతో కలిసి వెళ్లారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే హోదాలో వెళ్లిన శ్రీ గణేష్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లను కల్పించడం పట్ల శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భగవంతుని అనుగ్రహం, కంటోన్మెంట్ ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా తాను విజయం సాధించారని, ప్రజలు కల్పించిన అవకాశంతోనే తాను అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోగలిగారని శ్రీ గణేష్ తెలిపారు. శ్రీ గణేష్ వెంట వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఎస్జీఎఫ్ టీం సభ్యులు ఉన్నారు. ఎస్జీఎఫ్ టీం సభ్యులు తల వెంట్రుకలను స్వామివారికి సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గెలుపొందితే స్వామివారికి తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నట్లు ఎస్జీఎఫ్ టీం సభ్యులు తెలిపారు. అమ్మితే వచ్చేది 10,000, కానీ ఆ వాహనంపై ఉన్న చలాన్లు 22,000. బోయినపల్లిలో ఓ వాహన యజమానికి వచ్చిన నోటీస్ చూసి కంగు తింటే అందులో ఉన్న ట్విస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కనీసం వాహనం ఎక్కడుందో తెలియదు, వాహనం ఎవరు నడుపుతున్నారో అంతకంటే తెలియదు. కానీ వాహన యజమాని ఆయన కావడంతో నోటీస్ అందించేగా ఇదెక్కడి చోద్యం అంటూ అసలు విషయం పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఫోటోలున్నా వారెవరో తెలియదని, వాహనం అక్కడికి ఎలా వెళ్ళిందో అసలే తెలియదని, దర్జాగా ఫ్యామిలీ వాహనం ఎక్కి చక్కర్లు కొడుతుంటే శిక్ష తనకెలా అంటూ తన గోడును వెళ్లబోసుకున్నారు. మరి అసలు ఈ వాహనం కథ ఏమిటి? నోటీసులు అందుకోవడానికి ఆ యజమాని అంత ఇబ్బంది ఏమిటి? వాచ్ ఫోకస్, బండి ఖరీదు 10,000, చలాన్లు 20,000. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. బండి పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినా కానీ రేపు జరగరాని ఏమైనా జరిగితే మళ్ళీ నా దగ్గర రాకుండా ఉండరని నేను ఆశిస్తున్నాను.
కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతంలో నివాసం ఉండే వెంకటరెడ్డి ఈయన కరోనా సమయంలో ఇంటి ముందు ఉంచిన యాక్టివా వాహనం కనిపించకపోవడంతో ఏప్రిల్ 2022లో బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కరోనా టైం కావడంతో ఇక ఆయన పనుల్లో ఆయన పడగా పోలీసులు బిజీ షెడ్యూల్లో ఫిర్యాదు చేసి వారికే వదిలేశారు. ఎప్పటికైనా పోలీసులు కనుగొంటారులే అనుకుని ఆయన ప్రశాంతంగా ఉండగా ఇక 2 రోజుల క్రితం వచ్చిన నోటీస్ చూసి అవాక్కయ్యారు. ఇదక్కడి చోద్యం అంటూ ఇంటిల్లిపాది ఆశ్చర్యపోగా ఇక తమ వాహనంపై చక్కర్లు కొడుతున్న వ్యక్తిని చూసిన దాఖలాలు కూడా లేకపోవడంతో అతనెవరో తెలియని పరిస్థితి కావడంతో ఇక నేరుగా బోయినపల్లి పోలీసులను ఆశ్రయించారు. తన వాహనం 2020లో చోరీకి గురైందని, తన వాహనం చోరీకి గురైన 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు 22,000 రూపాయల చలాన్లు వచ్చాయంటూ పోలీసులకు తెలియజేయగా ఇక వాహనం నడుపుతున్న వ్యక్తి ఎవరన్నది ప్రశ్నగా మారింది. దీంతో వాహనంపై ఉన్న చలాన్లు పరిశీలించగా 66 చోట్ల రూల్స్ తప్పి 22,525 రూపాయలు చలాన్లు చేరడంతో ఇక వీటినన్నిటినీ నేను ఎలా కట్టేది అంటూ తన గోడును వెళ్లబోసుకున్నారు. వాహనం అమ్మితేనే కనీసం 10,000 వస్తాయో రావో తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న చలాన్లు చూస్తే భయం వస్తుందన్న పరిస్థితి అంటూ తెలియజేయడంతో పాటు తన వాహనం దొంగతనం కేసును త్వరితగతిన ఛేదించాలంటూ పోలీసులను కోరుతున్నారు. అయితే వాహనం మొత్తంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ ఉండడం, దానికి తోడు వాహనంపై ప్రెస్ స్టిక్కర్ ఉండడంతో మరో తప్పిదం జరగకముందే అతన్ని పట్టుకోవాలంటూ పోలీసులను కోరుతున్నారు. తీరా ఇప్పుడు వచ్చేసరికి నాకు పోలీసు వాళ్ళు 28 చాలన్ ఉందని చెప్పేసి చాలన్ కట్టమని పంపించారు. సరే ఇప్పటికైనా కానీ నా పేరు మీద కనీసం ఎఫ్ఐఆర్ అయినా బుక్ చేస్తే రేపు ఫ్యూచర్లో ఇంకా ఏదైనా జరుగుతాయని నా మీదకి వస్తుంది కాబట్టి మీరు దయచేసి నా బండి పోయింది కొంచెం రికార్డ్ చేసుకొని నా బండికి ఇప్పిస్తారని ప్రార్థిస్తాను. వాహనం దొంగిలించబడి 4 ఏళ్లు గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత ఆ బండిపై ఫ్యామిలీతో కలిసి చక్కర్లు కొడుతున్న అతను మాత్రం పోలీసులకు చిక్కని పరిస్థితికి కాగా మరి ఆ వాహనాన్ని ఎవరైనా వారికి అమ్మారా లేక తక్కువ ధరకు వచ్చిందని ఎవరి దగ్గరైనా తీసుకున్నారా అన్నది పోలీసుల విచారణలో తేలనుండగా యజమానికి మాత్రం నోటీసులు అందడంతో అవాక్కైన పరిస్థితి ఏర్పడింది. చెనుకు పడితే చాలు ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారుతుంది. స్కూల్ విద్యార్థులు అడుగు తీసి అడుగు వెయ్యాలంటే ఆందోళనకు గురవుతుంటారు. ఓపెన్ నాలాకు సమాంతరంగా వరద నీరు రోడ్డుపై నిలిచిపోతుండటంతో ఓపెన్ నాలా కనిపించక ఎందరో ప్రమాదాలకు గురవుతూ వస్తున్నారు. గతంలో పలుసార్లు బోర్డు అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకున్నా పాపాన పోలేదు. బీఆర్ఎస్ నాయకులు పరస సంతోష్ ప్రత్యేక చొరవ తీసుకుని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ స్థానికంగా నెలకొన్న సమస్యను వివరించారు. దీంతో సమస్యను పరిష్కరించేలా వరద నీరు నిలిచిపోకుండా సాఫీగా వెళ్లేలా చూడాలని, ఓపెన్ నాలాపై స్లాబ్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. బారేడుపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధాన రోడ్డుపై సమాంతరంగా వరద నీరు నిలిచిపోతుంటూ ఉంటుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓపెన్ డ్రైనేజీ కాలువలో వర్షపు నీరు నిలవటంతో ఓపెన్ నాలాలను గుర్తించక ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. శనివారం రోడ్డుపై నిలిచిపోయిన వరద నీరు సాఫీగా వెళ్లేలా బోర్డు సిబ్బంది మరమ్మతులను నిర్వహించారు. త్వరలోనే ఓపెన్ నాలా పైకప్పులను ఏర్పాటు చేసేందుకు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ అధికారులకు సూచించారని పరస సంతోష్ తెలిపారు. స్థానికంగా జరుగుతున్న పనులను పరస సంతోష్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. బోయిన్పల్లి సాయి పద్మజ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా సాగింది. కాలనీలోని అపార్ట్మెంట్ వాసులంతా కలిసి వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ఈ వేడుకకు ఏర్పాటు చేయగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి ఎదుర్కోళ్ల ఘట్టం అనంతరం కళ్యాణ మహోత్సవానికి సాయి పద్మజ కాలనీ వేదికగా మారగా చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులు స్వామివారి కళ్యాణ వైభోగాన్ని చూడటానికి తరలివచ్చారు. శ్రావణమాస చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా సాంప్రదాయాలను పాటిస్తూ వేద పండితుల మంత్రోచ్చారాలతో కళ్యాణ మహోత్సవాన్ని చూడముచ్చటగా కాలనీవాసులు నిర్వహించి అనంతరం స్వామివారి ప్రసాదంగా అన్నదాన మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మేఘాదీప్, వెంకటేశ్వర, మనవి, నేహ, అఖిల, పొద్దుటూర్, దియా అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6 వార్డు రాయల్ ఎన్క్లేవ్ శబరిమల అయ్యప్ప స్వామి తీర్థక్షేత్రంలో భక్తి శ్రద్ధలతో మహామృత్యుంజయ హోమ పూజలు జరిగాయి. శ్రావణమాస శనివారం త్రయోదశి మహాశివరాత్రిని పురస్కరించుకుని అయ్యప్ప స్వామి తీర్థక్షేత్రం ఆలయంలో హోమ పూజలు కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని హోమ పూజలను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ నిర్వాహకులు కపిల్ బరాబరి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారి ఆలయం వద్ద ఎటువంటి ఖర్చు లేకుండా అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కపిల్ బరాబరి తెలిపారు. భజనలు, కీర్తనలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది. అమ్మవారిని స్మరించుకుంటూ భక్తి పారవశ్యంతో భక్తులు తన్మయం చెందారు.
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి భజనలతో భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ఆలయ స్థల పరిరక్షణని లక్ష్యంగా పెట్టుకున్న కమిటీ సభ్యులు ప్రతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భక్తుల మద్దతును కూడగట్టుకుంటున్నారు. చదువులే కాదు, తమ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని ఉచిత హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి విద్యార్థులపై ఉన్న ప్రేమను ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల నిర్వాహకులు చాటుకున్నారు. ఎస్పీఆర్ గ్రూప్స్ లో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో శనివారం ఫ్రీ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. నోవాకేర్ ఆసుపత్రి సహకారంతో సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో చదువుతున్న నర్సరీ నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రణధీర్ రెడ్డి ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూడటం జరుగుతుందని రణధీర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఫిట్నెస్ కలిగి ఉండేలా క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. చదువులు, క్రీడలే కాదు, పలు విభాగాల్లో సైతం విద్యార్థులను ప్రోత్సహించేలా సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో బ్లూ డే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. రంగుల ఆధారంగా వస్తువులను వర్గీకరించేలా, పిల్లలకు నైపుణ్యాన్ని పెంచేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. బుడిబుడి నడకల చిన్నారులు బ్లూ కలర్ దుస్తులు ధరించి పలు రకాల బ్లూ కలర్ ఆట వస్తువులతో పాటలతో సందడి చేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రణధీర్ రెడ్డి అందజేశారు. PP1, PP2 విద్యార్థులు బ్లూ డే వేడుకల్లో పాల్గొని ఆకట్టుకునేలా ప్రదర్శనలు చేశారు. కష్టపడి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిగమిస్తారని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తన అమూల్యమైన సందేశాన్ని వెస్ట్ మారేడుపల్లి గీతాంజలి హైస్కూల్ విద్యార్థులకు అందించారు. శనివారం గీతాంజలి హైస్కూల్లో ఇంటర్ స్కూల్ లిటరరీ కాంపిటీషన్స్ జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొంత దీపికా నరేష్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేలా కాంపిటీషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కొంత దీపిక అన్నారు. గీతాంజలి గ్రూప్స్ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించడం అదృష్టమని, తల్లిదండ్రులు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొంత దీపిక నరేష్ సూచించారు. ప్రిన్సిపల్ వేదతో పాటు పలువురిని అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు విద్యార్థులు మార్చ్ పాస్ట్ తో ఘనస్వాగతం పలికారు. Best quality of education to serve you all in every way. See, now you all are sitting so nicely and trying to answer things and all that. But how much of home? హస్మత్పేట్ చెరువు సాక్షిగా హైడ్రాపై గన్ను ఎక్కుపెట్టి ప్రభుత్వంపై తూటాలు వదిలి అటు తిరిగి ఇటు తిరిగి ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఎటు వెళ్లి ఎటు వచ్చిందో ఏమో కానీ ఈటెల నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు కలం వీరులకు ఆగ్రహం తెప్పించగా క్షమాపణ చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఈటెల మాటల్లో అంతటి తప్పేముంది అనుకుంటున్నారా? మీరే చూడండి. వాళ్లే ధర్మాన్ని మూస్తున్నట్టుగా, వాళ్లే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఒక గొప్ప ప్రగతి కాముకుడు, చాలా గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాల మీద తీసుకుంటే మాకేం బాధ లేదు. కంటోన్మెంట్ హస్మత్పేట్ చెరువు ఎఫ్టీఎల్ ల్యాండ్ లో ఇళ్లు కట్టుకున్నారంటూ రెవెన్యూ శాఖ స్థానిక భవన యజమానులకు నోటీసులు అందించింది. వారికి మద్దతుగా అక్కడికి చేరుకున్న ఎంపీ ఈటెల రాజేందర్ హైడ్రా పనితీరుతో పాటు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టడంతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు హైడ్రాను సమర్థిస్తూ సీఎంను పనితనం సూపర్ అంటూ ప్రశంసించడంపై ఘాటుగా మండిపడ్డారు. డిజిటల్ మీడియా తమ రేటింగ్ కోసం ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారంటూ కూడా మండిపడగా ఇప్పుడు అవే వ్యాఖ్యలు వివాదానికి కారణంగా మారాయి. ఇవాళ వారే ముఖ్యమంత్రి మొట్టమొదటి అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తా ఉంది. ప్రజా జీవితంలో ఉన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని, ఈటెల రాజేందర్ తనపై కామెంట్ చేయటం సరియేంది కాదంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మండిపడ్డారు. అసలు ఎక్కడైనా తాను పొగిడినట్లు చూపిస్తే ఇకపై చర్చల్లో వీడియోలు చేయరని, మరి మీరు మాట్లాడింది తప్పని తెలితే పార్లమెంటుకు రాజీనామా చేస్తారా అంటూ నాగేశ్వరరావు సవాల్ విసిరారు. చౌకబారు మాటలు మాట్లాడి తన సంస్కారానికి తలవంపులు తెచ్చుకోవద్దు అంటూ సూచిస్తూనే నిరుపేదల పక్షాన పోరాటానికి తాను సైతం సిద్ధమంటూ తెలియజేశారు. నేను రేవంత్ రెడ్డిని గొప్ప ప్రగతి కాముకుడు,
గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే రాష్ట్రానికి మేలు చేస్తున్నాడు అని ఎక్కడన్నానో ఒక్క వీడియోలో చూపెడితే నేను మళ్ళీ పొరపాటున కూడా ఈ వీడియోలు చేయడం ఉండదు. లేకపోతే ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. కాదంటావా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనుభవజ్ఞ విశ్లేషకుడిగా ఉన్న నాగేశ్వరరావుపై అలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని, వెంటనే ఈటల రాజేందర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు క్షమాపణ చెప్పాలంటూ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆయన వెంట తాము ఉన్నామని, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదంటూనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తాము ఊరుకోమంటూ హెచ్చరించారు. ఓవైపు డిజిటల్ మీడియాకు ప్రధాని మోదీ ప్రోత్సాహం అందిస్తుంటే ఈటల రాజేందర్ మాత్రం టైటిల్స్, రేటింగ్స్ కోసం అవహేళన చేయటం ఏమిటంటూ ఆయన మండిపడ్డారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నారు. ఒక బాధ్యత గల ఎంపీ ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మరి తగదు. సోషల్ డిజిటల్ మీడియా రేటింగ్ పెంచుకోవడానికి ఏవో ప్రసారం చేస్తున్నాయి అసలు అని అంటూ జర్నలిజంలో కూడా అవహేళన చేసే విధంగా మాట్లాడారు. ఇది తగదు. దానికి ఈటెల నాగేశ్వరరావుల మధ్య ఏనాడు కూడా వైరం లేదు, ఏనాడు కూడా వారి మధ్య పోటీ లేదు, ఒకరితో ఒకరికి పూర్తి స్థాయి బంధం కూడా లేదు. మరి ఏ వీడియోలు ఈటెల చూశారో, లేక ఎవరైనా చెప్పిన మాటలు విని మాటల్లాంటి తూటాలు విడిచారో కానీ ఇప్పుడు ఆయన మాటలు కాస్త జర్నలిస్ట్ సంఘాలు సైతం ఖండించే పరిస్థితికి రావటం విశేషం. మందుబాబులపై తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు కొరడా జలిపిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపారంటే జైలుకు వెళ్లాల్సిందేనంటూ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. వారంలో 2-3 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ మద్యం తాగి వాహనం నడిపే వాహనదారులు గుబులు పుట్టిస్తున్నారు. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ సీఐ మధుబాబు సారథ్యంలో పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఏర్పాటు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన పలువురి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. పలువురికి న్యాయమూర్తి జైలు శిక్షను విధించారు. అధిక మోతాదులో మద్యం సేవించిన 5గురికి 2 రోజులు జైలు, 2,100 రూపాయలు జరిమానాలు విధించారు. మద్యం మత్తులో 3వసారి పట్టుబడిన తూప్రానికి చెందిన వ్యక్తికి 7 రోజులు, అల్వాల్కు చెందిన మరో వ్యక్తికి 4 రోజులు జైలు శిక్షను విధించారు. మొదటిసారి మద్యం మత్తులో 19 మందిని పట్టుబడగా, రెండవసారి 3, మూడవసారి 1 డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్లు సీఐ మధుబాబు తెలిపారు. ఎస్ఐ శ్రీకాంత్, రామచంద్రలతో పాటు పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడపాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ మధుబాబు హెచ్చరించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.